హాయ్ ఫ్రెండ్స్, అనపింజల పులుసు కారం వేసి కలిపి పెట్టేసి బాయిల్ చేసి పెట్టేసినాను. ఇప్పుడు చింతకాయ పులుపు పోస్తానని చెప్పినాను కదా, చింతకాయ పులుసు అనమాట. ఇది పోస్తే చాలా టేస్ట్ అనమాట. బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది చింతకాయలు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తిరగబోతు పెట్టుకునేస్తాము. వడిమేసేసి చాలా వరకు ఆవాలు వేస్తారు కొందరు కదా, ఆవాలు వద్దు. మాకైతే వడిం లేకుండా తినలేము. కరింపాకు పచ్చిదే వేసేసినాను అనమాట, వేంపకుండా లేతగా ఉంది కాబట్టి. ఇది చిటపట అంటేనే వేస్తే బాగుంటుంది. ఇది పులుపు బాగా కలుపుకునేయాలి. కలిపేసి బొబ్బట్లంతా ఫిల్టర్ చేసేసి దాంట్లో వేసేయాలి. పోసేస్తే పులుసులో బాగుంటుంది. బాగా కలిపి పోసేసేది బాగా టేస్ట్ అనమాట, బాగుంటుంది చింతకాయ పులుపు. చూడు, సాంబార్ అరగట్లు అట్టే వేసేస్తాను. బాగా వేగిందంటే విడివిడిగా విడిపోతుంది. మనం టమాటా కూడా ఒకటి వేసుకుంటే చాలు, ఎందుకంటే చింతకాయ పులుపు అదొక టేస్ట్గా ఉంటుంది అనమాట. పచ్చింతకాయ పులుసు అట్టట్టే ఉంటాయి. తినేదానికి కూడా పులుసులో బాగుంటుంది అనమాట. ఎర్రగడ్డలు, సాంబార్, ఉల్లిపాయలు, పచ్చింతకాయలు కాలం ఎక్కువ పచ్చింతకాయలు వాడుకుంటే బాగుంటుంది. కొందరు జలుబు పడుతుంది అంటారు, మాకైతే ఏం పట్టేలేదు. టేస్ట్ అలా టేస్ట్ బాగుంటుంది అనమాట. పోయిన ఏళ్ళ అది పచ్చింతకాయలే వాడలేదన్నమాట. టమాటా, మాకు వడి వేయకపోతే అంత టేస్ట్ రాదనమాట. ఎక్కువ వరకు కొందరు పులగూరలనే వాడతారు. బాగా వేగాలి. పసుపు, పసుపు వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. కానీ మీకు తెలియదని కాదు, ఆనగింజల పులుసు అందరికీ తెలుసు. ఇక్కడైతే కారం పులుసు అంటారు దీన్ని, అని మన పక్కన అనమాట ఇది ఆనగింజల పులుసే అంటారు. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. పసుపు వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇది బాగా వేయిందనమాట. ఇంకా కొంచెం వేసేసరికి ఇలాగే ఈ పులుపు ఫిల్టర్ చేసుకుంటాము. బాగా వేగిపోయింది. పులుసు వేసేద్దాము. మనం ఈ బాయిల్ అయ్యిండే పులుసులో కూడా వేసేయచ్చు అనమాట. పులుపు పోసేయచ్చు, ముందే కూడా దాంట్లో బాయిల్ చేసిన పులుసు పోసేయచ్చు. కానీ కొంచెం బొబ్బే పడిపోయాయి. బాగా ఇట్లాగా కలిపి ఫిల్టర్ తీసుకునేసి దాంట్లో పోసేయాలన్నమాట. పచ్చింతకాయలు బాగా ఉడకబెట్టి. ఇప్పుడు మీకు తెలియదని కాదు, ఎనవగింజల పులుసు మీకు, కానీ పచ్చి చింతకాయలు వేస్తారా వేయరా అని కొందరు వేస్తారు, కొందరు తెల్లోను కొంచెం తెలుసుకుంటారని, అంతే. ఇంకేం మీకు ఇవి బ్రహ్మ విద్యని కాదు, కానీ నా ఏదో పెట్టాలా అని కాదు. ఈ చింతకాయల పులుపు టేస్ట్ బాగుంటుంది అనేసి పెట్టాను. ఇది బాగా కొంచెం దగ్గరికి వచ్చిందంటే పులుసు సరిపోతుంది. కారం పులుపు సరిపోయిందని చూసుకుంటాము. ఉప్పు తక్కువ, కారం సరిపోయింది. నాకు ఈ పులుపు అంటే చాలా ఇష్టం, పచ్చింతకాయల పులుపు, అందుకనేసి. ఓకే, కొత్తమల్లి తర్వాత వేసుకున్నాము. దింపేటప్పుడు కొంచెం దగ్గర పడని.
చూడండి, మనం కూర అయిపోయిన తర్వాత దింపుకుంటాం కదా, అప్పుడు కానీ ఫస్ట్లో వేసాము కలిపి పెట్టేటప్పుడు తెల్లగడ్డలు, కానీ మనం దింపుకునే ముందు ఒక 2 నిమిషాల ముందు కానీ తెల్లగడ్డలు వేసినామంటే కొట్టేసి దంచేసి అదొక టేస్ట్ బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది నాకు ఒకరు చెప్పారు, ఎవరో కాదు మా హస్బెండ్ అన్నమాట. ఓకే, అది అంతే. అది ఫస్ట్ వేసాను కానీ అదొక టేస్ట్ అంతా కానీ గమగమాని ఉంటుంది. పులుసు కూడా ఫస్ట్ కలిపి పెట్టేటప్పుడు కలిపి వేసాము, మళ్ళా దింపుకునే ముందు కరివేపాకు చూడు అంతే. ఈ ఆయిల్ వచ్చి పైకి తేలిందంటే రెడీ అయినట్టు. ఓకే, దింపేస్తాము కొత్తిమీర వేసి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది అన్నం గింజల పులుసు. చూడండి, బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇవి భోజనానికి తగులుతూ ఉంటే ఈ సాంబార్ ఎర్రగడ్డలు బాగుంటుంది, అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారు. కరిగేసి ఇంకా కొత్తిమీర వేసిస్తాము, దింపుకునేసినాం కదా. రెడీ అయిపోయింది. మీరు కూడా పచ్చింతకాయ వేసి అనిపించిన పులుసు చేసి చూడండి, ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఫ్రెండ్స్.